Build your dreams, live rich, and leave rich. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఈరోజు మీరు ఇంటికి తిరిగి రాకపోతే మీ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న మనలో చాలామందిని కాస్త భయపెట్టొచ్చు. కానీ దీనికి ఒకే ఒక సమాధానం ఉంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇది కేవలం ఒక పాలసీ కాదండి, మన కుటుంబానికిచ్చే ఒక భరోసా. ఈరోజు మనం ఈ అద్భుతమైన భద్రతా వలయం గురించి క్లియర్గా, వివరంగా తెలుసుకుందాం. చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్ను, ఇన్వెస్ట్మెంట్ను ఒకే గాటన కట్టేయడం. మనం కట్టిన డబ్బులు మనకి తిరిగి రావాలి కదా, అప్పుడే కదా లాభం అని అనుకుంటారు. కానీ ఈ ఆలోచనే అతి పెద్ద ఆర్థిక ఉచ్చు. నిజానికి ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి కానే కాదు, అది ఒక ఖర్చు. సేఫ్టీ కోసం మనం పెట్టే ఖర్చు. అదెందుకో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవైపు ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ ప్లాన్లుంటాయి. ఇవేం చెప్తాయంటే, మేము మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, దాంతోపాటు మీరు కట్టిన డబ్బుని తిరిగి ఇచ్చేస్తాం అని ఆశ చూపిస్తాయి. వినడానికి చాలా బావుంది గదా, కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. ఇలాంటి ప్లాన్స్లో మీకు వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువగా ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా ద్రవ్యోల్బణాన్ని కూడా దాటలేవు. మరోవైపు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే. మనం బతికి ఉంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు, కానీ చాలా తక్కువ ప్రీమియంతో మన కుటుంబానికి కోట్లలో భద్రత దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది తెలివైన నిర్ణయం? మనం కట్టిన ప్రీమియం మనకు తిరిగొచ్చేస్తే బాగుంటుంది అని మనలో చాలామందికి అనిపిస్తుంది కదా, సహజమే. కాని ఈ మనీ బ్యాక్ అనే ఆలోచనే మనల్ని ఎంత పెద్ద తప్పులో పడేస్తుందో, ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ఇన్సూరెన్స్ను, పొదుపును కలిపి అమ్మే ఒక ప్యాకేజ్ అనమాట. పాలసీ టైం అయిపోయాక లేదా పాలసీదారుడు చనిపోతే కొంత డబ్బు చేతికొస్తుంది. కానీ ఈ ప్యాకేజ్లో మనకు తెలియని కొన్ని కండీషన్స్ ఉంటాయి. అవే మన కుటుంబ భద్రతకు పెద్ద ప్రమాదంగా మారతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇన్సూరెన్స్ ఒక పారాషూట్ లాంటిది. దాన్ని వాడాల్సిన అవసరం ఎప్పటికీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ అనుకోని పరిస్థితుల్లో అవసరం వస్తే అది ఉన్నందుకు ప్రాణాలతో బయటపడతాం. ఇన్సూరెన్స్ అంటే డబ్బులు సంపాదించడం కాదు, మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవటం. ఈ ఒక్క తేడా గనక మనం అర్థం చేసుకుంటే సరైన నిర్ణయం తీసుకోవడం చాలా తేలిక. సరే, మన కుటుంబాన్ని కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. మంచిది. మరి ఎంత కవరేజ్ తీసుకోవాలి? చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు మీ జీతానికి 20 రెట్లు అనే ఒక సింపుల్ లెక్కను ఫాలో అవ్వమంటారు. కాని ఈ లెక్క ఎంత ప్రమాదకరమో, ఇది మీ కుటుంబాన్ని ఎలా నష్టపరచగలదో ఇప్పుడు చూద్దాం. ఎవ్వర్నడిగినా ఇదే మాట వినిపిస్తుంది. మీ వార్షిక జీతానికి 20 రెట్లు లైఫ్ కవర్ తీసుకోండి, సరిపోతుంది అని. వినడానికి చాలా సింపుల్గా, ఈజీగా ఉంది గదా. కాని ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబ భవిష్యత్తు అంతటినీ ఒక సింపుల్ ఫార్ములా చేతిలో పెట్టేయచ్చా? ఇది నిజంగా అందరికీ వర్తిస్తుందా? నేను చాలా స్ట్రైట్గా చెప్తాను, జీతానికి 20 రెట్ల కవరేజ్ అనేది చాలా తెలివి తక్కువ మాట. ఎందుకంటే ప్రతి కుటుంబం వేరు, వాళ్ల అవసరాలు వేరు, వాళ్లకున్న అప్పులు వేరు, వాళ్ల పిల్లల భవిష్యత్తు లక్ష్యాలు వేరు. ఒకరికి ₹1,00,00,000 సరిపోవచ్చు, కాని ఇంకొకరికి వాళ్లకున్న లోన్స్ వల్ల 5 కోట్లు కూడా అవసరం కావచ్చు. మరి అలాంటప్పుడు అందరికీ ఒకే లెక్క ఎలా సరిపోతుంది? మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉద్దేశం మన కుటుంబం మనం లేని లోటులో కూడా గౌరవంగా బతకడం. వాళ్ల నెలవారీ ఖర్చులు, పిల్లల చదువులు, ఇంటిలోని ఈఎంఐలు ఆగకూడదు. అంతేకాని వాళ్ళని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేయడం కాదు. అవసరానికి మించి కవరేజ్ తీసుకుంటే అనవసరంగా ఎక్కువ ప్రీమియం కడుతున్నట్టే లెక్క. సరే, ఎంత కవరేజ్ తీసుకోవాలో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, ఎంత కాలానికి తీసుకోవాలి? 20 ఏళ్ల, 30 ఏళ్ల, లేకపోతే జీవితాంతం అవసరమా? దీనికి సరైన సమాధానమేంటో తెలుసుకుందాం. మీ టర్మ్ ఇన్సూరెన్స్ 80 ఏళ్ల వరకు కవర్ చేయాలా, లేక 99 ఏళ్ల వరకు ఉండాలా? ఏజెంట్లు ఎక్కువగా ఇదే చెప్తారు. ఎందుకంటే ఎక్కువ కాలమంటే ఎక్కువ ప్రీమియం, వాళ్లకి ఎక్కువ కమిషన్. కాని ఒక్క క్షణం లాజికల్గా ఆలోచించండి. 80 ఏళ్ల వయసులో మీ మీద ఎవరు ఆధారపడి ఉంటారు? అప్పటికి మీకు నిజంగా ఇన్సూరెన్స్ అవసరం ఉంటుందా? దీనికి సమాధానం చాలా సింపుల్. మీ మీద ఆర్థికంగా ఆధారపడిన వాళ్ళున్నంతవరకు, అంటే మీ పిల్లలు సెటిల్ అయ్యేవరకు, మీ లోన్స్ అన్నీ తీరిపోయేవరకు, మీ సంపాదన మీ కుటుంబానికి అవసరమైనంత వరకు మాత్రమే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే మీరు రిటైర్ అయ్యే వరకు.
ఒక్కసారి ఆ సిచ్యుయేషన్ ఊహించుకోండి. మీ పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు. మీ హోమ్ లోన్ మొత్తం తీరిపోయింది. మీకు అద్దెల రూపంలో గానీ ఇతర పెట్టుబడుల ద్వారా గానీ నెలనెలా ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తోంది. అప్పుడు మీ యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోయినా పర్లేదు. ఆ స్టేజ్లో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఉంటుందా? అస్సలుండదు. ఎందుకంటే అప్పటికే మీరు మీ బాధ్యతలన్నీ నెరవేర్చేశారు. కాబట్టి తెలివైన నిర్ణయమేంటంటే 80 ఏళ్ల వరకు 99 ఏళ్ల వరకు అనవసరంగా ఎక్కువ ప్రీమియం కట్టడం కంటే మీ రిటైర్మెంట్ వయసు వరకు అంటే సుమారు 60 లేదా 65 ఏళ్ల వరకు కవర్ తీసుకోవడం చాలా స్మార్ట్. తక్కువ ఖర్చుతో సరైన రక్షణ దొరుకుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఇన్సూరెన్స్ వేరు, పెట్టుబడి వేరు అని తెలుసుకున్నాం. ఎంత కవర్ తీసుకోవాలి, ఎంత కాలం తీసుకోవాలనే విషయాలు కూడా చూశాం. ఇప్పుడు ఈ నాలెడ్జ్ని యాక్షన్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇది మీ యాక్షన్ చెక్లిస్ట్. ఇదిగో మీ ఫైనల్ టర్మ్ ఇన్సూరెన్స్ చెక్లిస్ట్. 1. ఇన్సూరెన్స్ను పెట్టుబడిని ఎప్పుడూ కలపకండి, అవి రెండూ వేరు. 2. మీ కుటుంబం గౌరవంగా జీవించడానికి ఎంత అవసరమో లెక్కవేసి అంతే కవరేజ్ తీసుకోండి. 3. మీ రిటైర్మెంట్ వయస్సు అంటే 60 లేదా 65 ఏళ్ల వరకు మాత్రమే కవర్ తీసుకోండి. ఇక 4. ఇది చాలా చాలా ముఖ్యం. మీ ఆరోగ్య వివరాల గురించి, మీ అలవాట్ల గురించి 100% నిజాయితీగా ఉండండి. ఒక చిన్న అబద్ధం చాలు మీ కుటుంబానికి డబ్బు అత్యవసరమైన సమయంలో క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి. ముగించే ముందు మిమ్మల్ని మీరే ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. ఒకవేళ రేపుదయం మీరు లేవకపోతే మీ కుటుంబం వచ్చే నెల ఇంటి ఈఎంఐ కట్టగలదా? ఈ ప్రశ్నకు మీ సమాధానం లేదు లేదా నాకు తెలీదు అయితే దయచేసి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే మన కుటుంబానికి మనమిచ్చే ప్రేమతో పాటు ఆర్థిక భద్రత కూడా చాలా అవసరం.